ప్రతి మంచోళ్ళు అర్థం చేసుకునే గుణం ఉంటుంది అనుకోవడం తప్పు, పొరపాటు. వాళ్ళు మంచోళ్ళే కానీ అర్థం చేసుకుంటారు అనుకోవడం తప్పు, అర్థం చేసుకోలేకపోవచ్చు. వాళ్ళ చెడ్డోళ్ళు అసలు అర్థం చేసుకోరు అంటాం వాళ్ళ తప్పు, అది తప్పు. మనము ఎందుకు ఈ మాట చూస్తే మన జీవితంలో మంచోళ్ళు ఉంటారు. మనం మంచోళ్ళు చూస్తాం, అబ్బాయి ఈ అబ్బాయి మంచిది, ఈ ఆంటీ మంచిది అని మనం చెప్పేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. మనిషి యొక్క మంచితనాన్ని బట్టి నీ హృదయాన్ని పంచుకోవద్దు. హలో, మనిషి యొక్క మంచితనాన్ని బట్టి నీ హృదయాన్ని పంచుకోవద్దు, నీ రహస్యాలు చెప్పుకోవద్దు, లేకపోతే నీ భారము నీ ఆలోచన కొన్ని షేర్ చేసుకోవద్దు, చెప్పుకోవద్దు. వాళ్ళు మంచి అయినంత మాత్రాన అర్థం చేసుకుంటాను గ్యారంటీ అసలు ఇంత కూడా లేదు. వాళ్ళు మంచి కానీ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు వాళ్ళకి. వాళ్ళు తప్పని కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో జీవితంలో ఆ మనిషి యొక్క మంచితనాన్ని బట్టి నీ గురించి, నీ ఇంటి గురించి చెప్పుకుని అనవసరంగా గుంటలోకి ఇరుకోవద్దు. నువ్వు చెప్పుకోవడం వల్ల రేపొద్దున వాళ్ళ మంచితనం కాదు కదా, నిన్ను ఏడిపించవచ్చు, లాగొచ్చు, అందరికీ డంపు చేయొచ్చు నీ గురించి. సో మంచితనం అంత మాత్రాన అయ్యో ఈయన మంచోడండి, ఈ పాస్టర్ గారు మంచోడండి, సారీ పంచుకో. పాస్టర్ అయినా సరే నా మంచితనాన్ని బట్టి నాతో పంచుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీ పాస్టర్ గారు మంచోళ్ళు, వేరే పాస్టర్ మంచోళ్ళే, మంచి అంత మాత్రాన నీ హృదయాన్ని వాళ్ళతో పంచుకోవద్దు. కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు, ఇంకా తిరిగి కొట్టచ్చు మళ్ళీ నీకు మాటలు, లేకపోతే నీ గురించి నేనే అందరికీ చెప్పేయచ్చు. సో మంచితనాన్ని బట్టి పంచుకోవద్దు. ఈ మనిషి అర్థం చేసుకుంటాడా లేదా, అర్థం చేసుకునే గుణం ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగలు ఒకడు ఒక రకంగా అర్థం చేసుకున్నాడు యేసయ్యని. ఏమన్నాడంటే, బాబు యేసయ్య నువ్వు దేవుడు అయితే నేను రక్షించుకుని మమ్మల్ని రక్షించు అన్నాడు. ఈయన ఇట్ట అన్నాడు ఒక దొంగ. పక్కనే ఇద్దరు దొంగలే, మళ్ళా ఇద్దరు దొంగలే. ఈ దొంగ ఏమో ఎట్ట అన్నాడు, ఇంకో దొంగ ఏమన్నాడు, ఆ దొంగతో అంటాడు ఒక దొంగ అనేది, మనకైతే ఇది న్యాయమే. ఆ దొంగతో అంటున్నాడు, రే మన శిక్ష వహిస్తున్నావు, అది కరెక్టరా, మనం తగిన వారం దీనికి, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. చాలు, ఇద్దరు దొంగలే, ఇద్దరు చెడ్డోళ్లే, కానీ ఒకడు అర్థం చేసుకున్నాడు, ఇంకోడు అర్థం చేసుకోలేదు. అలాగే మంచోళ్ళు ఇద్దరు మంచోళ్లే, కానీ ఒకడు అర్థం చేసుకుంటాడు, ఇంకోడు అర్థం చేసుకోడు. అందుకని మీకు చెప్పేది ఏంటంటే, జీవితం గుర్తుపెట్టుకోండి, మంచి అన్నంత మాత్రాన ఆ మనిషి అర్థం చేసుకుంటాడనే గ్యారంటీ లేదు. అలాగే చెడు అన్నంత మాత్రాన అర్థం చేసుకోడు అంటకి లేదు.